అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో అమృతం లాంటి సేమియా పాయసాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పండగ ఏదైనా, అకేషన్ ఏదైనా నోరు తీపి చేయాలి అంటే మనం ఇంట్లో కామన్గా ట్రెడిషనల్గా చేసుకునేది సేమియా పాయసం. ఇది ఈరోజు నిన్న వచ్చింది కాదు, తరతరాల నుంచి మన అమ్మమ్మలు, నానమ్మలు అందరూ చేసేదే కదా. అయితే సేమియా పాయసం చేసేటప్పుడు పాలు ఎక్కువ వేసిస్తే పలుచగా అయిపోయి లిక్విడ్గా వచ్చేస్తుంది. తక్కువ వేసి చేస్తే చిక్కపడిపోయి గట్టిగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నా కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి అంటే ఎలా చేయాలి, కొలతలు ఎంతెంత తీసుకోవాలి, ఏమేం టిప్స్ వాడాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా రెసిపీని ఫాలో అయిపోతే పాయసం చిక్కబడుతూ పలచనవ్వదు, క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మళ్ళీ ఒక అరకప్పు దాకా నీళ్లు పోసి పక్కన ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. 10 లేదా 15 నిమిషాల పాటు నానితే ఈ సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి కొంచెం దోరగా వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ కూడా వేసేసి మాడిపోకుండా మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు దోరగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు దాకా సేమియాని కూడా నేతిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. అంటే ఇక్కడ మనం సేమియా అలాగే సగ్గుబియ్యం కలిపి 1 కప్పు దాకా వాడుతున్నామండి. ఈ 1 కప్పు సేమియా సగ్గుబియ్యానికే నేను కొలతలన్నీ కూడా చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా యూజ్ చేయండి. ఇలా వేయించుకున్న సేమియాని వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు దాకా నీళ్లు వేసేసేయండి. అందులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసేయండి. ఈ సగ్గుబియ్యాన్ని కాస్త ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. సగ్గుబియ్యం పైకి తేలాయి అంటే ఉడికినట్లేనండి. సో ఇలా సగ్గుబియ్యం ఉడికిపోయాక ఇందులోకి ఒక 3 కప్పుల దాకా పాలు పోసుకోండి. ఇవి కాగపెట్టి చల్లారపెట్టిన పాలండి. ఇందులో పచ్చి పాలైనా వేయచ్చు. పాలు పోసిన తర్వాత పొంగొచ్చేంత వరకు మరిగించండి. మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండండి. సో పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న సేమియా మొత్తాన్ని వేసేసేయాలి. వేసి బాగా కలుపుతూ సేమియాని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియాని ఉడికించండి. ఇక్కడ ఒక చిన్న టిప్, సేమియా అనేది ఓవర్ కుక్ అవ్వకూడదండి. బాగా మెత్తగా డబుల్ సైజులో ఉడికిపోకూడదు అనమాట. మీరు బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవ్వాలి. అప్పుడు మీకు సేమియా పాయసం చల్లారినా కూడా చిక్కబడిపోకుండా గట్టిగా అయిపోకుండా ఉంటుంది. సో ఇలా సేమియాని ఉడికించేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదార వేసిన తర్వాత పూర్తిగా కరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి గరిటెతో కలుపుతూ పంచదారని కరగపెట్టేసేయండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ పాయసం అనేది కాస్త చిక్కపడుతుందన్నమాట. పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కూడా రావాలి అంటే కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా ఇందులో వేసుకోవచ్చు. బాగా కలిసేంత వరకు కలిపేసుకుని చివరిగా ఇందులో మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసి స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు చిటికెడంతా ఉప్పు కూడా ఇందులో వేసుకోండి. అంతా ఒకసారి కలిపి పక్కకు దించేసుకోండి. ఇక్కడే ఉంది అసలైన చిట్కా. ఇలా పాయసాన్ని పక్కకు దించిన తర్వాత 1/2 కప్పు లేదా 1/2 కప్పు దాకా మరిగించిన పాలని ఇందులో వేసుకోవాలి. వేసి అంతా ఒకసారి బాగా కలపండి. ఇలా స్టవ్ ఆపిన తర్వాత చివరిలో గనక పాలు యాడ్ చేస్తే చల్లారినా కూడా పాయసం అనేది చిక్కపడదు, అలాగే గట్టిపడదు. అంతేనండి, పాయసం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్ అనమాట. ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే అమృతమే అని చెప్పాలి, అంత బాగుంటుందండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం మీరు ఇంట్లో పాయసం ట్రై చేసేటప్పుడు ఇలా నేను చెప్పినట్టుగా ఈ కొలతల్లో ఈ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఎన్నిసార్లైనా ఇలాగే చేసుకుంటారు ఇంట్లో. మరి ఈ కమ్మనైన పాయసం మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ పాయసం రెసిపీని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.